ఓం శాంతి. 18/1/1975 అవ్యక్త మురళి. సాక్షాత్కారమూర్తి మరియు ఫరిస్తామూర్తి అయ్యేటందుకు ఆహ్వానం. పవిత్ర భవ మరియు యోగీ భవ యొక్క అమర వరదానం ఇచ్చేవారు సర్వాత్మల స్నేహి పరంపిత శివబాబా మాట్లాడుతున్నారు. స్నేహి ఆత్మలందరికీ స్నేహానికి జవాబు స్నేహంతోనే ఇస్తున్నారు. నయనాల యొక్క కన్నీళ్ల ముత్యాల కంఠహారాన్ని పిల్లలు బాప్దాదాకి ధరింపచేశారు. బాబా దానికి ఫలితంగా జ్ఞానరత్నాల మాలను ఇస్తున్నారు. ఈరోజు అమృత వేళ ప్రతి ఒక్క స్నేహి పిల్లల యొక్క సంకల్పం బాప్దాదా దగ్గరికి చేరుకుంది. ప్రతి ఒక్కరి ఆత్మిక సంభాషణ చేరుకుంది. ప్రతి ఒక్కరి శుభ సంకల్పం చేరుకుంది. ప్రతి ఒక్కరూ చేసిన ప్రతిజ్ఞ బాబా దగ్గరికి చేరుకుంది. వీటన్నిటికీ జవాబుగా బాప్దాదా స్వయంగా అవ్యక్తంగా కలుసుకోవాలని కోరుకుంటున్నారు. తండ్రిని పిల్లలు వ్యక్తంలోకి పిలుస్తున్నారు. తండ్రేమో పిల్లల్ని అవ్యక్తవతనానికి పిలుస్తున్నారు. అవ్యక్తవతనవాసి తండ్రి సమానంగా అవ్వటం పిల్లల పట్ల తండ్రికున్న శుభ కోరిక ఇదే. ఇప్పుడు చెప్పండి, ఎంత సమయంలో అవ్యక్తవతనానికి వస్తారు? అవ్యక్తవతనం యొక్క కలయిక ఎంత సుందరమైనదో తెలుసా? బాప్దాదా కూడా పిల్లలు లేకుండా తిరిగి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళే ముందు అవ్యక్త ఫరిస్తాల సభ అవ్యక్తవతనంలో ఉంటుంది. ఆ సభకి బాప్దాదా స్నేహి పిల్లలందరికీ ఆహ్వానం ఇస్తున్నారు. పిల్లలు తండ్రిని పాత ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నారు లేదా పిలుస్తున్నారు. కానీ తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఫరిస్తాల ప్రపంచంలోకి పిలుస్తున్నారు. అక్కడి నుండి కలిసి ఆత్మల ప్రపంచానికి వెళ్దాం అని బాబా పిలుస్తున్నారు. ఎక్కడికి పిలుస్తున్నారు? అవ్యక్తవతనానికి పిలుస్తున్నారు. అక్కడి నుండి పరంధామం వెళ్దాం, ఆత్మల ప్రపంచానికి వెళ్దాం. మరి ఈ అలౌకిక అవ్యక్త ఆహ్వానం ఇష్టమేనా? ఇష్టమైతే వ్యక్త జన్మ వ్యక్త భావాన్ని మరిచిపోవటం రావటం లేదా మీకు? బాబా సమానంగా నిరంతర ఫరిస్తాగా అవ్వడం రావడం లేదా? ఒక్క సెకను యొక్క సంకల్పాన్ని నిరంతరం దృఢంగా చేసుకోవటం రావటం లేదా? తయారవ్వాల్సిందే, వెళ్ళవలసిందే. అంటే బాబా సమానంగా తయారవ్వాల్సిందే, ఆత్మల ప్రపంచానికి వెళ్ళాల్సిందే అని మీరు ఒక్క సెకండ్ అనుకుంటే చాలు, టికెట్ తీసేసుకున్నట్టే. ఈ టికెట్ తీసుకోవటం రావటం లేదా? శక్తులనే ఖజానా అంటే ధనం ఉండి కూడా ఈ టికెట్ రిజర్వ్ చేసుకోలేకపోతున్నారా? దృష్టితో అద్భుతం చేసి మీతో పాటు విశ్వంలోని సర్వాత్మలకు ముక్తి జీవన్ముక్తి అనే వారసత్వం
తండ్రి నుంచి మీరు ఇప్పించలేరా? వారసత్వం ఎవరి నుంచి లభిస్తుంది? తండ్రి నుంచి లభిస్తుంది. అది ఏమి వారసత్వం? ముక్తి, జీవన్ముక్తి అనే వారసత్వం. ఈ వారసత్వం తండ్రి నుంచి సర్వాత్మలకి మీరు ఇవ్వాలి. అలా ఇవ్వలేకపోతున్నారా? బాబా మీ యొక్క భక్తుల్ని భ్రమించటం నుండి త్వరగా విడిపించాలనే శుభ సంకల్పం తీవ్ర రూపంలో ఉత్పన్నమవటం లేదా? దయాహృదయులైన తండ్రి యొక్క సంతానం దుఃఖము, అశాంతిలో తపిస్తూ ఉన్నారు. అలాంటి ఆత్మల్ని చూసి మీరు సహించగలుగుతున్నారా? బాబా అడుగుతున్నారు. మీ తండ్రి దయాహృదయులు. ఆ తండ్రి యొక్క సంతానమైన మీరు దుఃఖము, అశాంతిలో తపిస్తూ ఉన్న ఆత్మల్ని చూసి మీరు సహించగలుగుతున్నారా? దయ రావటం లేదా? అనేక రకాలైన వినాశీ సుఖశాంతుల్లో విచలితమైన ఆత్మలు తండ్రిని మర్చిపోయారు, స్వయాన్ని మర్చిపోయారు. ప్రపంచమంతా స్వయాన్ని మర్చిపోయారు, తండ్రిని మర్చిపోయి వినాశీ సుఖశాంతుల్లో విచలితమైపోతూ ఉన్నారు. అలా మర్చిపోయిన ఆత్మల పట్ల కళ్యాణకారి భావన ద్వారా వారికి యథార్థ గమ్యాన్ని చెప్పి అవినాశీ ప్రాప్తి అనే దోసిలి ఇచ్చే సంకల్పం మీకు ఉత్పన్నం కావటం లేదా? అడుగుతున్నారు బాబా. అవినాశీ ప్రాప్తిని వాళ్ళకి ఇవ్వాలి, యథార్థ గమ్యాన్ని చెప్పాలి అని మీకు మనసులో కళ్యాణకారి భావన రావటం లేదా? ఇప్పటి సమయాన్ని అనుసరించి 7 రోజుల కోర్సుకి బదులుగా మీ వరదానాల ద్వారా, మీ సర్వశక్తుల ద్వారా సెకను యొక్క కోర్సు చెప్పండి. అప్పుడే సర్వాత్మలను ఆత్మల ప్రపంచానికి తండ్రితో పాటు మీరు తీసుకెళ్ళగలుగుతారు. అశరీరీ భవ, నిరాకారి భవ, నిరహంకారి భవ, నిర్వీకారి భవ అనే వరదానాలు వరదాత ద్వారా ప్రాప్తించాయి కదా. ఇప్పుడు ఇలాంటి వరదానాలను సాకార రూపంలోకి తీసుకురండి. అంటే మిమ్మల్ని మీరు జ్ఞానమూర్తిగా, స్మృతిమూర్తిగా, సాక్షాత్కారమూర్తిగా తయారు చేసుకోండి. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ మీ మస్తకం ద్వారా మస్తకమణి కనిపించాలి, నయనాలలో జ్వాల కనిపించాలి. మీ నోటి ద్వారా వరదానాలే రావాలి. ఇప్పటి వరకు బాప్దాదా యొక్క మహావాక్యాలను సాకార స్వరూపంలోకి తీసుకొచ్చేటందుకు ఎలాగైతే నిమిత్తమయ్యారో, ఇప్పుడు ఈ స్వరూపాన్ని సాకారం చేసుకోండి. బాప్దాదా పిల్లల యొక్క స్నేహము, సహయోగము, సేవ కోసం సంతుష్టత అనే పుష్పాలను వేస్తున్నారు. శ్రమను చూసి ధన్యవాదాలు ఇస్తున్నారు. భవిష్యత్తు కోసం ఆహ్వానం ఇస్తున్నారు. త్వరగా తీవ్ర వేగంతో మిగిలిపోయిన ఈశ్వరీయ సేవను సంపన్నం చేయండి. స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకోండి. త్వరగా తీవ్ర వేగంతో మిగిలిపోయిన ఈశ్వరీయ సేవను సంపన్నం చేయండి. స్వయాన్ని బాబా సమానంగా తయారు చేసుకోండి. 2 పనులే ఉన్నాయి మనకి. ఆహ్వానం చేస్తూ చేతులు చాచిన బాబా చేతుల్లో లీనమైపోండి. బాబా సమానంగా తయారైపోండి.
స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం సమానంగా అవ్వటం. ఈరోజే బాప్దాదాతో పాటు వెళ్తారా? అంత ఎవరెడీగా ఉన్నారా? లేకపోతే మిగిలిపోయిన సేవ అనే శుభ సంబంధం మిమ్మల్ని లాగుతుందా? సేవ అంటే ఏంటి? శుభ సంబంధం. ఆ శుభ సంబంధం మిమ్మల్ని లాగుతుందా? సర్వకార్యాలు సంపన్నం చేసేసారా? ఇప్పటికీ మిగిలి ఉన్నాయా? మిగిలి ఉంటే వతనం నుంచి చేస్తారా? ఒక్క సెకనులో సర్వ సంబంధాలతో సేవ చేసే పురుషార్థం చేస్తున్నారు. అదేవిధంగా మీ నిజ స్వరూపం లేదా వరదాని స్వరూపం సదా స్మృతిలో ఉండాలి. నిజ స్వరూపం అంటే ఆత్మ, వరదాని స్వరూపం అంటే దేవతా స్వరూపం. ఈ రెండు మీకు సదా స్మృతిలో ఉండాలి. ఆత్మస్వరూపము, దేవతా స్వరూపము. అపవిత్రత, విస్మృతి యొక్క నామరూపాలు ఉండకూడదు. ఇదే వరదానాల కోర్స్. అంటే పవిత్ర భవ అంటే అపవిత్రత అనేది నామరూపాలు ఉండకూడదు. యోగి భవ అంటే విస్మృతి అనేది నామరూపాలు ఉండకూడదు. ఈ కోర్స్ పూర్తి చేశారా? మీరు 7 రోజులు కోర్సు పూర్తి చేయకుండా ఏ ఆత్మను క్లాస్లో కూర్చొనివ్వరు. అదేవిధంగా బ్రాహ్మణ పిల్లలు ఈ ప్రత్యక్ష కోర్స్ చేయకపోతే, అంటే యోగిగా పవిత్రంగా అవ్వకపోతే, బాప్దాదా వారిని ఏ క్లాస్లో కూర్చొనివ్వరో తెలుసా? ఫస్ట్ క్లాస్, మొదటి తరగతిలోకి రాలేరు. డ్రామా కూడా మొదటి తరగతిలోకి వెళ్ళే అధికారిగా మిమ్మల్ని అవ్వనివ్వదు. కనుక మొదటి తరగతిలోకి వెళ్ళాలంటే, సత్యయుగంలోకి వెళ్ళాలంటే ఈ 2 ముఖ్య వరదానాలు ప్రత్యక్షంగా ఉండాలి. విస్మృతి ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. ఈ సంస్కారాలు నావి కాదు అనుకోవాలి. పాత సంస్కారాలు ఏవైతే ఇంకా మిగిలిపోయి ఉన్నాయో వాటిని ఏమనుకోవాలంటే నావి కాదు, పూర్వజన్మ సంస్కారాలు, ఇప్పటివి కాదు, నేను బ్రాహ్మణాత్మను, ఇవి శూద్ర సంస్కారాలు అని మీవి కానట్టుగా అనుభవం అవ్వాలి. దీనినే అతీతము, అతి ప్రియము అని అంటారు. అంటే మీ సంస్కారాలు, మీ పాత సంస్కారాలతో మీరు అతీతము, మీలో ఉన్న దైవీ సంస్కారాలతో మీరు ప్రియంగా ఉండాలి. కనుక అతీతము అంటే, అతి ప్రియము అంటే బాబా చెప్తున్నారు, దేహము మరియు దేహి అంటే ఆత్మ 2 వేరువేరు కదా. అజ్ఞానానికి వశమై రెండింటినీ కలిపేశారు. నాది అనే దానిని నేనుగా భావించారు. ఈ పొరపాటు కారణంగా ఇంత అలజడి, దుఃఖము, అశాంతి ప్రాప్తించాయి. అదేవిధంగా ఈ అపవిత్రత, విస్మృతి అనే సంస్కారం నాది కాదు, బ్రాహ్మణులది కాదు, శూద్రులదని భావించాలి. వీటిని నావిగా భావించటం ద్వారా మాయకి వశమైపోతారు. మీలో ఉన్న పాత సంస్కారాలని నా సంస్కారం ఇంతే అనుకుంటే మీరు దానికి వశమైపోతారు. పాత సంస్కారాల నుండి అతీతమైపోమంటున్నారు బాబా. ఈ సంస్కారాలు అసలు నావి కాదు. అప్పుడు నావి అనుకుంటే అలజడి అయిపోతారు, బ్రాహ్మణ స్థితి నుండి దూరం అయిపోతారు. కనుక ఈ పొరపాటుని చెక్ చేసుకోండి. ఇది నా సంస్కారం కాదు, ఇది నా స్వరూపం కాదు. మరి మనదే స్వరూపం? ఆత్మస్వరూపం, దేవతా స్వరూపం. మరి మన సంస్కారాలేవి? ఆది సంస్కారాలు, అనాది సంస్కారాలే నావి. మరి ఈ సంస్కారాలు ఎప్పటి నుంచి వచ్చినాయి? మధ్యలో వచ్చినాయి. కనుక మధ్యలోంచి వచ్చిన సంస్కారాల నుంచి అతీతంగా ఉండండి. ఆది అనాది సంస్కారాలతో ప్రియంగా ఉండండి అని బాబా చెప్తున్నారు. ఒకవేళ ఆ పాత సంస్కారాలనే
నాది అనుకున్నారనుకోండి, మాయకి వశమైపోతారు. అవి మిమ్మల్ని అలజడి కూడా చేస్తాయి. బ్రాహ్మణుల స్థితి నుండి కిందకి తీసుకొచ్చేస్తాయి. కనుక బాబాకి సమీపంగా రావడానికి పవిత్రంగా యోగిగా అవ్వాలి. కల్పపూర్వం వారు మీరు చాలా కాలం నుండి తప్పిపోయారు. స్నేహం అనే తాడుతో బాబాని బంధించేవారు మీరు. అవ్యక్తుడు కూడా మీలాగా వ్యక్తంలోకి తీసుకొచ్చేస్తున్నారు మీరు. కొత్త కొత్త పిల్లల్ని, సాకార దేశంలో దూరదేశీ పిల్లల్ని విశేషంగా కలుసుకునేటందుకు బాప్దాదా రావాల్సి వచ్చింది. అంటే విదేశీ పిల్లల్ని, కొత్త పిల్లల్ని కలుసుకునేటందుకు బాబా రావాల్సి వచ్చింది. మరైతే ఎవరు శక్తిశాలి? స్నేహం అనే తాడుతో బంధించిన వారా, లేక బంధించబడిన బాబా శక్తిశాలియా? బంధించిన వారు శక్తిశాలియా, బంధించబడిన వారు శక్తిశాలియా? బాబా అంటున్నారు, ఓహో పిల్లలు, ఓహో సబాష్ పిల్లలు, సబాష్. కొత్తవారంటే బాబాకి విశేషమైన స్నేహం ఉంది. నిశ్చయానికి సదా విజయం ఉంటుంది. విశేష స్నేహం కారణంగా కొత్త పిల్లలు సదా అవ్యక్త మిలనం చేసుకోవాలని అనుకుంటున్నారు. వ్యక్తం యొక్క చరిత్రని అనుభవం చేసుకోవాలని శుభ ఆశాదీపం వెలిగించుకుంటున్నారు. అలా శ్రమించే వారికి ఫలం ఇచ్చేటందుకు బాప్దాదా విశేష స్మృతి స్వతహాగానే ఉంటుంది. శ్రమించే వారికి ఫలం తప్పకుండా లభిస్తుంది బాబా నుండి. కనుక స్నేహంతో ఉన్నారు పిల్లలు. ఆ స్నేహానికి బదులుగా కలుసుకోవటానికి బాబా రావాల్సి వచ్చింది. అందువలన బాప్దాదా ఈరోజు పిల్లలందరికీ స్మృతి మరియు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మొదట విశేషంగా నలువైపులా ఉన్న కొత్త కొత్త పిల్లలకి ఇస్తున్నారు. గుడ్ మార్నింగ్, నమస్తే, స్మృతి ఇవన్నీ ఎవరికి ఇస్తున్నారు బాబా ఈరోజు? నలువైపులా ఉన్న కొత్త కొత్త పిల్లలకి ఇస్తున్నారు. వీరితో పాటు అందరూ కూడా పిల్లలే, మిగతా వారందరూ పిల్లలే. అవ్యక్త రూపంలో అవ్యక్త సంభాషణ సదాకాలికమైనది కదా. సాకారంగా బాబాని కలుసుకోవటము, అవ్యక్తంగా బాబాని కలుసుకోవటము. దీంట్లో సదాకాలికమైనది ఏది? విడుకోలు లేనిది ఏది? అవ్యక్త సంభాషణ. సులభమైనది కూడా అవ్యక్త సంభాషణ. ఎవరికి అవ్యక్త కలయిక సులభమవుతుంది? అవ్యక్త స్థితిలో ఉండి ప్రతిరోజు అవ్యక్త తండ్రిని కలుసుకునే అభ్యాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అవ్యక్త కలయిక చాలా సహజం అనిపిస్తుంది. ఇలాంటి వరదాత యొక్క పిల్లలకి బాబా ప్రియస్మృతులు మరియు నమస్తే అని చెప్తున్నారు. ఈ మురళిలో విశేషంగా ఏం చెప్పారు బాబా అంటే, మస్తకం ద్వారా మస్తకమణి కనిపించాలి, నయనాల ద్వారా జ్వాల కనిపించాలి, నోటి ద్వారా వరదానాలే రావాలి. స్వయం ఎలా తయారవ్వాలంటే జ్ఞానమూర్తిగా, స్మృతిమూర్తిగా, సాక్షాత్కార మూర్తిగా తయారవ్వాలి. వరదానాలు ఏమిచ్చారంటే మురళిలో అశరీరీ భవ, నిరాకారీ భవ, నిరహంకారీ భవ, నిర్వీకారీ భవ. 7 రోజుల కోర్సు నోటితో చెప్పటానికి బదులు వరదానాలతో, సర్వశక్తులతో ఒక్క సెకను యొక్క కోర్సు చెప్పగలుగుతున్నారా అని బాబా అడుగుతున్నారు. అలాగే ప్రపంచంలో ఎంతోమంది దుఃఖము, అశాంతితో ఉన్నారు. మీ తండ్రి దయాహృదయుడు. అలాంటి తండ్రికి పిల్లలైన మీరు వాళ్ళ దుఃఖాన్ని, అశాంతిని చూసి అసలు ఎలా సహించగలుగుతున్నారు? మీకు కళ్యాణకారి భావన రావటం లేదా? యథార్థ గమ్యాన్ని అందరికీ చెప్పాలనిపించటం లేదా?
అవినాశి ప్రాప్తిని అందరికీ ఇవ్వాలనిపించటం లేదా అని బాబా అడుగుతున్నారు. అలాగే టికెట్ ఏంటంటే అవ్యక్తవతనానికి నేను వెళ్ళాల్సిందే, ఆత్మల ప్రపంచానికి నేను వెళ్ళాల్సిందే, నేను బాబా సమానంగా తయారవ్వాల్సిందే. ఇలా అనుకుంటే చాలు, టికెట్ తీసేసుకున్నట్టే. పిల్లలేమో తండ్రిని వ్యక్త ప్రపంచంలోకి ఆహ్వానిస్తుంటే, తండ్రేమో పిల్లల్ని అవ్యక్త వతనంలోకి ఆహ్వానిస్తున్నారు. మరి ఈ ఆహ్వానం మీకు అందుతుందా? ఆహ్వానం చేస్తూ చేతులు చాచిన బాబా చేతుల్లో మీరు లీనమైపోండి అని చెప్తున్నారు బాబా. పవిత్రత, యోగము ఈ రెండు లేకుండా సత్యుగంలోకి, ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళలేరు. అందువలన యోగి భవ, పవిత్ర భవ అనే వరదానాల కోర్సు పూర్తి చేయండి అంటున్నారు బాబా. అలాగే మీలో ఉన్న పాత సంస్కారాలని నావి అనుకుంటే అవి మిమ్మల్ని అలజడి చేస్తాయి, మాయకి మీరు వశమైపోతారు. వాటి నుంచి అతీతంగా ఉండి మీ నిజ స్వరూపం, మీ యొక్క దేవతా స్వరూపం ఈ రెండు సదా స్మృతిలో ఉండాలి. ఈ సంస్కారాలు అసలు నావి కాదు, నేను బ్రాహ్మణాత్మను, ఇవి శూద్ర సంస్కారాలు, పూర్వజన్మలో సంస్కారాలు, నావి కాదని అనుకోవాలి అని చెప్తున్నారు బాబా. మరి మన సంస్కారాలు ఏవి అంటే, ఆదిలో ఎలా ఉండేవాళ్ళమో సృష్టి ఆదిలో అదే మన సంస్కారాలు. అనాదిలో ఎలా ఉండేవాళ్ళమో అంటే సృష్టిపైకి రాకముందు అవే మన సంస్కారాలు. కనుక కొత్త పిల్లలకి బాబా ఈరోజు ప్రియస్మృతులు ఇస్తున్నారు, గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. కొత్త పిల్లలకి బాబాని కలుసుకోవాలనే సంకల్పం ఉంది కాబట్టి వాళ్ళని కలుసుకోవటానికే బాబా రావాల్సి వచ్చింది అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.